ఇదైతే మా పాప బర్త్డే రోజు మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత పాప ఫస్ట్ బర్త్డే మేము అత్తయ్య వాళ్ళ ఊళ్ళో అయితే సెలబ్రేట్ చేసాము. సో సాటర్డే రావడంతో ఊళ్ళో చాలా ఫేమస్ అయిన నరసింహస్వామి టెంపుల్ ఉన్నదంటే అక్కడికైతే వెళ్తున్నాను. నేను ఇంకా చాలాసార్లు వచ్చాను కానీ పాపతో అయితే ఇది ఫస్ట్ టైం రావడం. అందులోనూ బర్త్డే రోజు, అందులోనూ సాటర్డే అయితే ఇక్కడ చాలా బాగా అభిషేకం చేస్తారంట. సో అందుకని నేను మా హస్బెండ్ పాప కలిసి అభిషేకం చేపిద్దామని అయితే వెళ్ళాము. సో ఈ టెంపుల్ ఊర్లో చాలా ఫేమస్. ఇక్కడ మార్చ్ ఆర్ ఏప్రిల్ టైంలో అయితే ఇక్కడ జయంతి చేస్తారు, నరసింహస్వామి జయంతి అని చాలా ఫేమస్గా చేస్తారు. నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. అలాగే ఎంటర్ అవ్వగానే వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని నేను మా హస్బెండ్ ఇంకా పాప అయితే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది కొండ మీద ఉంటుంది, చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే వ్యూ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో అసలు. ఈసారి నేను జయంతి చేసిన తర్వాత చూపిస్తాను అక్కడ. ఇంకా మా హస్బెండ్ అయితే పాపని ఎత్తుకొని గంట అయితే కొట్టించారు. ఇక్కడ తనైతే నడవడం అయితే మొదలుపెట్టింది. భోగి పళ్ళు పోసాక ఫస్ట్ టైం తను నడుస్తూ ఉంది. అలా తప్పటడుగులు వేస్తూ ఉంది. అయితే నాకు ఎంత ముచ్చట అనిపించింది అటు నడుస్తూ ఉంటే. నేనంటే ఫ్రీగా వదిలేసాను. గుడి మొత్తం తిరుగుతూ ఉన్నది అస్సలు. అక్కడ ఆల్రెడీ ఇంకో ఫ్యామిలీ అయితే పూజ చేపిస్తున్నారు. సో అక్కడున్న పిల్లలతో అయితే చాలా బాగా ఆడుకునింది. ఎంతసేపు మేము కంట్రోల్ చేయాలనుకున్నా అస్సలు కంట్రోల్ అవ్వలేకపోయేది. అప్పుడప్పుడే పెద్ద చిన్న అడుగులు వేస్తూ ఉంది. లేయడం, నడవడం, పడిపోతూనే ఉంది. నేను ఎంత చెప్పినా అస్సలు కంట్రోల్ చేయలేకపోయాను నేనైతే. అందులోనూ తన పిల్లలు ఉండేసరికి అక్కడ ఇంకొంచెం అల్లరి చేస్తా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది. ఇంకా అభిషేకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ వీడియో తీయకూడదు కదా అని చెప్పి పూజ జరిగేటప్పుడు ఇంకంత పూజ అంతా అయిపోయాక ఇంకా మేమైతే ప్రసాదం అయితే తీసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళంగానే మేము తినేసి ఇంకా మాకు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మా మమ్మీ, మా అక్క అందరూ వచ్చేసారు. ఇంకా మేము ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం కానీ పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని ఇంట్లో వరకు ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్ ఇంట్లో వరకే సింపుల్గా చేద్దామని అయితే అనుకున్నాము. సో అందుకని ఇంకా టెర్రస్ మీద సింపుల్గా అయితే చేసేసాను. నేను నెక్స్ట్ వీడియో పెడతాను బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో. ఇంకా మీకు కానీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా